హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జెన్పాక్ అనే కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా. ఈ నోటిఫికేషన్స్ వచ్చేసరికి వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే మనకు మెగా విచువల్ డ్రైవ్ ఫ్రమ్ ఫ్రెషర్స్ ఆన్ 20th November వాయిస్ ప్రాసెస్ హైదరాబాద్. అంటే మనకు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకు 20th November వరకు అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇంకా వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. జెన్పాక్ అనేది మన బెస్ట్ కంపెనీస్లో ఇది ఒక బెస్ట్ కంపెనీ, అంటే టాప్ 10లో ఇది ఒక బెస్ట్ కంపెనీ అనమాట. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ హైలైట్స్ అయితే తెలుసుకుందాం. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంఫర్టబుల్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ యూఎస్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్. అంటే ఎలాంటిదంటే మనకు ఈ క్యాండిడేట్కి వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోండి. అలాగే నైట్ షిఫ్ట్లు కూడా ఉంటుందన్నమాట. మంచి శాలరీ ఉంటుంది. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఉంటాయి. ఇంకా మినిమం క్వాలిఫికేషన్స్ అయితే సరిపోతుంది. అంటే ఏదైనా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా 0 నుంచి 1 years అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు శాలరీ అయితే మెన్షన్ చేయలేదు, అంటే పర్ మంత్కి ఎంత శాలరీ అనేది మెన్షన్ చేయలేదు. మీ యొక్క అంటే మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం మీకైతే శాలరీ ఒక 30,000 అంటే 25 నుంచి 30,000 వరకు అయితే మీరు గెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకపోతే లొకేషన్ వచ్చరికి మన హైదరాబాద్లో ఉప్పల్లో అయితే మనకు ఈ కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీకి సంబంధించి మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్. మెయిన్గా మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ అనమాట. వాయిస్ ప్రాసెస్ అయితే ఉండాలి, అంటే మంచిగా మాట్లాడే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అదర్ కీ స్కిల్స్ వచ్చరికి బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్కి సంబంధించి బాగుండాలి. ఇన్బౌండ్ ప్రాసెస్, అలాగే సిసిఈ, దాంతోపాటు సాల్వింగ్ ఎంక్వైరీస్, అంటే కస్టమర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎంక్వైరీ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. యూఎస్ ప్రాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్, కాల్స్ హ్యాండిలింగ్, అంటే ఇన్కమింగ్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి మనకు ఇన్కమింగ్ కాల్స్ ఉంటాయి, వాటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ కేర్, ఇంటర్నేషనల్ వాయిస్, కస్టమర్ హ్యాండిలింగ్, అంటే కస్టమర్ కేర్ లెక్కనే మనకు జాబ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనము ఉంటుంది కదా ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయడం, వాళ్ళకు ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై చేస్తూ ఉండాలి. ఇంకా హ్యాండిలింగ్, కస్టమర్ని మంచిగా హ్యాండిల్ చేయాలి. ఇంటర్నేషనల్ కాలింగ్, ఇంటర్నేషనల్ బీపీఓ, అంటే ఈ మెయిన్గా ఈ జాబ్ పర్పస్ వచ్చేసరికి వాయిస్ ప్రాసెస్ అనమాట. వాయిస్ ప్రాసెస్ అంటే కస్టమర్తో ఫోన్ కాల్స్ మాట్లాడి కస్టమర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అయితే క్లియర్ చేస్తూ ఉండాలి. ఇంకపోతే జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ యూ విల్ డూ, అంటే మీరు మెయిన్గా చేయాల్సింది ఏమంటే మెగా జూమ్ డ్రైవ్ 20 December 2024 వాయిస్ ప్రాసెస్, అంటే ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎప్పుడంటే November 20 మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది అనమాట. అట్ ఏ జెన్పాక్ విత్ ఏ స్టార్ట్అప్ స్పిరిట్ 19,000+ క్వరీస్ అండ్ కవరేజెస్ మైండ్స్ వీ హ్యావ్ ది ఎక్స్పర్టైజ్ టు గో డీప్ అండ్ వరల్డ్ బిగ్గెస్ట్ బ్రాండ్స్, అంటే మంచి బిగ్గెస్ట్ బ్రాండ్స్ అయితే ఉంటుంది. ఇంకా జూమ్ ఐడి అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అంటే మీకు ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అవసరం లేదు. జూమ్ యాప్లో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. జూమ్ యాప్ ఐడి అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు డేట్ 20 November అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. టైమింగ్ వచ్చేసరికి 11 AM to 1 PM ఈ మధ్యన అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. మీరు జూమ్ యాప్లో అయితే లాగిన్ అయ్యి ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క ఐడి అయితే పాస్వర్డ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకపోతే వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఉప్పల్లో ఉంటుంది, హైదరాబాదు. ఇంకా ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ఆర్డర్స్ టు క్యాష్ రోల్, అంటే అప్లికేషన్స్ వచ్చేసరికి ఆర్డర్ టు క్యాష్ రోల్ అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ వన్ విత్ డీప్ అండర్స్టాండింగ్ అండ్ ఎబిలిటీ టు పర్ఫామ్ డే టు డే ఆపరేషన్స్, అంటే ప్రతిరోజు హ్యాండిల్ చేసి మీ ఆపరేషన్స్ అంటే కస్టమర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ అవి క్లియర్ చేస్తారు. అవి ప్రతి రోజుకైతే మీరు డెవలప్ అవుతూ ఉండాలన్నమాట. అంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతూ ఉండాలి. ఇంకా దానితో పాటు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి
మేకింగ్ కలెక్షన్స్ కాల్స్ టు ది కస్టమర్స్, అంటే కస్టమర్ నుంచి కాల్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఈమెయిల్స్ కానీ ఫ్లెక్స్ ఇన్వాయిస్ ఆర్ గెట్టింగ్ హ్యాడ్ కాపీస్ మెయిల్డ్ అవుట్ ఆఫ్ కస్టమర్స్, అంటే మెయిల్స్ కానీ కస్టమర్స్ కానీ క్యాష్ అప్లికేషన్స్ కానీ ఇలాంటివన్నీ అయితే మీరు తీసుకుంటూ ఉండాలన్నమాట. మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, అంటే కామర్స్ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అంటే గ్రాడ్యుయేట్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మంచి అవకాశం అన్నమాట ఇది వచ్చేసరికి. దాంతోపాటు డొమైన్స్ కామర్స్ డొమైన్ ఓన్లీ, ఇంకా స్ట్రాంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అయితే ఉండాలి, వర్బల్గా కానీ రిటర్న్గా కానీ. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ గుడ్ అకౌంటింగ్ నాలెడ్జ్, అంటే మంచి కామర్స్ వాళ్ళకి కాబట్టి గుడ్ అకౌంటింగ్ నాలెడ్జ్ అయితే బాగా ఉండాలన్నమాట. ఇంకా దాంతోపాటు క్యాండిడేట్ షుడ్ బీ కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ యూఎస్ షిఫ్ట్, అంటే క్యాండిడేట్కి మంచిగా ఆఫీస్లో జాబ్ చేసే కంఫర్ట్ అయితే ఉండాలి. ఇంకా యూఎస్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్లు అయితే ఉంటుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే ఇలాంటి జాబ్సే కాకుండా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మన ఛానల్ అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.